ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి పట్టుకుని అలా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునితో ఉండండి. ఆయన్ని విడవకుండా సాతానుడు నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ తలంపుల్ని ఏదో రకంగా విరిచేస్తే నువ్వు స్తుతించలేవు. స్తుతి ఆగిపోతుంది, ప్రార్థన ఆగిపోతుంది, వాక్యం ఆగిపోతుంది, దేవుని దగ్గర రావడం ఆగిపోతే ఏమవుతుంది? నువ్వు శూన్యంగా కనపడుతుంది నీ జీవితంలో. దావీదు ఆపల, దేవుని స్తోత్రం. దేవుడు దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తానున్నాడు. యోసేపు ఎప్పుడు కూడా అతను ఎలాగా దేవుని యందు స్థిరపడి ఉన్నాడో మొదటి నుంచి అదే విధంగా అతను దేవుని మీద గురి పోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదన్నా నువ్వు సమస్యకు ఉండాలనుకో, బాధ ఏమన్నా నువ్వు నీ చేతి